ఆత్మీయ సోదరి సోదరులందరికీ నా ఆశీర్వాదాలు. బాబాయ్ గారి యొక్క ఈరోజు అంటే 746 సంవత్సరాలు సభలు జరుగుతున్నాయి. ఇది 47 సభ అవుద్ది. ఈ సభకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం మళ్ళీ 2వ రోజు కార్యక్రమం కింద మొదలు పెడతాం. నిన్న భగవద్గీత గురించి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మన అమ్మాయిలు ఈ రోజున భగవద్గీత పారాయణం చేశారు. మరి బాబా గారి గురించి వారి యొక్క అనుభూతుల గురించి చాలా మంది వినాలని, వారు అసలు ఏం చేశారో బాబా గారు ఉన్నప్పుడు కొందరు మరి చాలా మంది తెలియదు. బాబా గారి యొక్క మహిమలు కానీ ఇంకోటి కానీ వారు చేసినటువంటి అనుభూతులు ఎవరో తెలియదు. కొందరు వారు పేరు పేరున పిలుస్తాను, వారు వచ్చి చిన్నగా ఒక 5 నిమిషాలు వారి యొక్క ఊర్లో జరిగినటువంటి విశేషాలు, వారితో జరిగినటువంటి విశేషాలు కూడా చెప్పాల్సిందా చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మన రాజుగారు సెక్రటరీ గారు మరి వారు కొన్ని విషయాలు చెప్పి అంటే తక్కువ టైం తీసుకోమని కోరుతున్నాను. ఎంచేతంటే చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు. అంచేత మనం కూడా ఏంటంటే ఉపన్యాసాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఎంచేతంటే ఎక్కడి నుంచో వచ్చి భక్తుల కంటే కొత్త భక్తుల్ని కొత్త వారిని తీసుకొస్తే వారి వారి ధోరణిలో వారు చెప్పుకుంటూ పోతారు. మనం ఇంతమంది బాబా గారి శిష్యులు అయ్యింది కూడా మనం మాట్లాడకపోవటం అదొక నా ఉద్దేశ ప్రకారం చాలా మంచిది కాదని ఆలోచన తట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకో విధంగా మార్చాలన్న ఆలోచనతోటి, కొత్త రూపుదిద్దాలనే సంకల్పంతో, కొత్త ఉపన్యాసకుల్ని ప్రోత్సహించాలని పుట్టించాలని తపనతోటి చేయు ప్రయత్నం ఇది. దీని దయ